ఈరోజు మన వీడియోలో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి నెక్స్ట్ పార్ట్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 50 బిట్స్ అనేవి ఈరోజు మనం చూద్దామండి. ఓకే, అయితే అందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏంటండి, ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ సిమిలర్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. హైడ్రోజన్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సిమిలర్గా ఏది సిమిలర్గా ఉంటుందని అడిగాడు. ఓకేనా? ఆన్సర్ చూసుకుంటే ఆల్కలైన్ మెటల్స్ అండి. ఏంటండి? ఆల్కలైన్ మెటల్స్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ప్లాంట్ ఈజ్ కాల్డ్ లంగ్. విచ్ పార్ట్ ఆఫ్ ప్లేట్ అండి, ప్లేట్ కాదు ప్లాంట్ అది. ఓకే, ప్లాంట్. విచ్ పార్ట్ ఆఫ్ ప్లాంట్ ఈజ్ కాల్డ్ లంగ్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే లీవ్స్ అండి. ఓకే, లీవ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ది స్టడీ ఆఫ్ టిష్యూ ఈజ్ కాల్డ్. స్టడీ ఆఫ్ టిష్యూ ఈజ్ కాల్డ్. ఆన్సర్ చూసుకుంటే హిస్టాలజీ అండి. ఓకే, ఆన్సర్ ఏంటంటే హిస్టాలజీ. నెక్స్ట్ వన్ చూసుకుంటే ది కెమికల్ ఫార్ములా ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్. కెమికల్ ఫార్ములా ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్. ఆన్సర్ ఏంటంటే FeSO4 7H2 అండి. FeSO4 7H2. నెక్స్ట్ వన్ చూసుకుంటే ది ఫార్ములా ఆఫ్ ఎథనాల్. ఏంటంటే ఫార్ములా ఫర్ ఎథనాల్. ఆన్సర్ ఏంటంటే CH3 CH2OH. ఏంటంటే CH3 CH2OH. ఓకే, ఏంటంటే ఫార్ములా ఫర్ ఇథనాల్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్యామ్స్ హ్యాస్ బీన్ బిల్ట్ ఆన్ ది బేత్వా రివర్. ఏంటంటే డ్యామ్స్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్యామ్స్ హ్యాస్ బీన్ బిల్ట్ ఆన్ ది బేత్వా రివర్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే రాజ్ఘాట్ డ్యామ్ అండి. ఏంటంటే రాజ్ఘాట్ డ్యామ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ది ఎనర్జీ ఆఫ్ మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ of mass m moving with a speed of 5 meter per second inverse is 25 joules. What will be the kinetic energy if its speed is doubled అని అడిగాడు. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే 100 జౌల్స్ వస్తుందండి. ఓకేనా? ఏంటంటే 100 జౌల్స్. నెక్స్ట్ వన్ చూసుకుంటే హౌ మెనీ మెడల్స్ డిడ్ ది ఇండియన్ కాంటింజెంట్ విన్ ది టోక్యో పారా ఒలింపిక్ గేమ్స్ 2020. హౌ మెనీ మెడల్స్ డిడ్ ఇండియా కాంటింజెంట్ విన్ ఇన్ ది టోక్యో పారా ఒలింపిక్స్ గేమ్స్ ఇన్ 2020 అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే డి అండి, 19. పారా ఒలింపిక్స్ అండి 19 అవార్డ్స్, 19 మెడల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ కంట్రీ హ్యాస్ ది టాల్ వల్కనో ఎరప్టెడ్. ఇన్ విచ్ కంట్రీ హ్యాస్ ది టాల్ వల్కనో ఎరప్టెడ్. ఆన్సర్ చూసుకుంటే ఫిలిప్పైన్స్ అండి. ఓకే, ఫిలిప్పైన్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫౌండ్ ఇన్ మేల్స్. మేల్స్ ఏముంటాయని అడుగుతున్నాడు. ఏంటంటే XY క్రోమోజోమ్స్ రెండు ఉంటాయి. ఓకే, XY క్రోమోజోమ్స్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ వోన్ ఇండియాస్ ఫస్ట్ మెడల్ ఇన్ టోక్యో పారా ఒలింపిక్స్ 2021. ఓకేనా? ఎవరంటే ఆన్సర్ భవానీ పటేల్. భవానీ పటేల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ది కంట్రీస్ ఫస్ట్ ఫీమేల్ క్రికెట్ commentator passed away on 4th April 2021. ఏంటంటే ద కంట్రీస్ ఫస్ట్ ఫీమేల్ క్రికెట్ కామెంటేటర్ passed away on 4th April 2021. ఓకే, ఆన్సర్ చూసుకుంటే చంద్రనాయుడు అండి. ఎవరండి? చంద్రనాయుడు. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే విటమిన్ హెచ్ ఈజ్ ఆల్సో నోన్ బై వాట్ అదర్ నేమ్స్. విటమిన్ హెచ్ ఇంకో నేమ్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే విటమిన్ B7 కూడా విటమిన్ హెచ్ కింద వస్తుంది, అండ్ బయోటిన్ కూడా విటమిన్ హెచ్ అని అంటారండి. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే బోత్ ఆఫ్ ది అబోవ్. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ విటమిన్ B7 ఏంటంటే విటమిన్ B7 అండ్ బయోటిన్ రెండింటిని విటమిన్ హెచ్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, an object moving with a uniform velocity 4 meter per second inverse has kinetic energy of 120 joules. Find the mass of an object 4 meter per second inverse. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ 15 kgs అండి. ఓకేనా, 15 kgs. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది బౌలింగ్ కోచ్ ఆఫ్ పుదుచ్చేరి క్రికెట్ టీమ్ రీసెంట్లీ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే సాన్ టైట్ అండి. ఎవరండి? సాన్ టైట్ గారు రీసెంట్గా బౌలింగ్ కోచ్ ఆఫ్ పుదుచ్చేరి క్రికెట్ టీమ్కి కోచ్గా అపాయింట్ అయ్యారండి. పుదుచ్చేరి క్రికెట్ టీమ్కి బౌలింగ్ కోచ్గా అపాయింట్ అయ్యారు. ఎవరు? సాన్ టైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ స్వామి వివేకానంద డెలివరీ హ్యాస్ ఫస్ట్ స్పీచ్ ఎట్ ది వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ రిలీజన్స్ ఇన్ చికాగో. ఏంటండి? ఆన్సర్ చూసుకుంటే
1893లో చికాగోలో స్వామి వివేకానంద స్పీచ్ ఇచ్చినాడు, ఫస్ట్ స్పీచ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ శాడిల్ పీక్ లొకేటెడ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్? అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఎక్కడ శాడిల్ పీక్ అనేది ఉంది అని అడుగుతున్నాం. శాడిల్ పీక్ నేషనల్ పార్క్ అది. ఓకే ఓకే నెక్స్ట్ ఆన్సర్ చూసుకుంటే నార్త్ అండమాన్ అండి, నార్త్ అండమాన్లో ఉంది శాడిల్ పీక్. నెక్స్ట్ ఆర్టికల్ 19 గివ్స్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ గ్యారంటీస్? ఆర్టికల్ 19. ఓకే, ఆన్సర్ చూసుకుంటే 6 అండి, 6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ ది లాంగెస్ట్ కోస్టల్ లైన్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఏంటండి? ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, వెన్ లైట్ ఎంటర్స్ ఫ్రమ్ ది డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, వాట్ ఈస్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ ఇట్స్ స్పీడ్? ఏంటన్నాడండి? డెన్సర్ మీడియం టు ఓకే డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. ఓకే, డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం ఏంటి అవుతుందని అడిగాడండి. వాట్ ఈజ్ ఎఫెక్ట్ ఆన్ ది స్పీడ్లో ఏమైనా ఎఫెక్ట్స్ వస్తాయా అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ మాలిక్యూల్స్ ఆర్ ఇన్ 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్? 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే 3.01 ఇంటూ 10⁻23. ఓకే, ఇన్ని మాలిక్యూల్స్ ఉంటాయండి 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్లో. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ల్యాండ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ది ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ కోస్ట్స్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ల్యాండ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ది ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ కోస్ట్స్ అని అడిగాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే పుదుచ్చేరి అండి. ఏంటండి? పుదుచ్చేరి. నెక్స్ట్ వన్ చూసుకుంటే, వెన్ డస్ ఎ న్యూ బోర్న్ టేక్ హిస్ ఫస్ట్ బ్రీత్? ఆన్సర్ చూసుకుంటే వైల్ క్రైయింగ్ ది ఫస్ట్ టైం ఏడ్చేటప్పుడే ఫస్ట్ బ్రీత్ అనేది న్యూ బోర్న్ బేబీ తీసుకుంటుంది బ్రీత్. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియన్ ఈజ్ చిత్రాకోట్ ఫాల్స్ లొకేటెడ్? చిత్రాకోట్ ఫాల్స్ అనేది ఏ స్టేట్ లొకేట్ అయ్యి ఉంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ది లార్జెస్ట్ పాపులేషన్ ఆన్ ఎర్త్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ది లార్జెస్ట్ పాపులేషన్ ఆన్ ఎర్త్ అని అడిగాడు. ఆన్సర్ ఏంటంటే రెప్టైల్స్. నెక్స్ట్, టోటో ఈజ్ ఏ ప్రిమిటివ్ ట్రైబల్ కమ్యూనిటీ ఫౌండ్ ఇన్ విచ్ స్టేట్ అని అడిగాడు. టోటో ఈజ్ ఏ ప్రిమిటివ్ ట్రైబల్ కమ్యూనిటీ ఫౌండ్ ఇన్ విచ్ స్టేట్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ అండి. ఓకే, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్, కొరియా స్ట్రైట్ ఈజ్ ఏ సీ రూట్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్ అని అడిగాడు. ఏంటంటే కొరియా స్ట్రైట్ అనేది సీ రూట్ ఏ కంట్రీస్ మధ్యన ఉంది అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే సౌత్ కొరియా అండ్ జపాన్. నెక్స్ట్, అండర్ విచ్ ఆర్టికల్ ఈజ్ ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ టు మార్షల్ లా గివెన్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఆర్టికల్ 34 అండి. ఆర్టికల్ 34 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రీసెంట్లీ బికమ్ ది ఫస్ట్ ర్యాబీస్ ఫ్రీ స్టేట్ ఇన్ ఇండియా? ఓకే, ఆన్సర్ చూసుకుంటే గోవా అండి. ఏంటంటే గోవా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ డు నాట్ హ్యావ్ ది సేమ్ ఎస్ఐ యూనిట్? ఇది కింద వాటిలో ఏ రెండింటికి సేమ్ ఎస్ఐ యూనిట్ కానిది అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఫోర్స్ అండ్ ప్రెజర్. నెక్స్ట్, ది ఎసిడిటీ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ 9 liters ఈజ్ 50%. హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు ది సొల్యూషన్ టు మేక్ ఇట్ 30% అని అడిగాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే 6 liters అండి. ఏంటండి? ఎంతండి? 6 liters. నెక్స్ట్, హౌ మెనీ కార్బోహైడ్రేట్స్ స్టోర్డ్ ఇన్ ది లివర్? హౌ ఆర్ కార్బోహైడ్రేట్స్ స్టోర్డ్ ఇన్ ది లివర్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే గ్లైకోజన్ అండి. గ్లైకోజన్ రూపంలో మనకి లివర్లో కార్బోహైడ్రేట్స్ అనేవి స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, గ్లైకోజన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ కాల్డ్ మాంచెస్టర్ ఆఫ్ జపాన్? ఆన్సర్ చూసుకుంటే అలాస్కా అండి. ఓకే, అలాస్కా. నెక్స్ట్ క్వశ్చన్, ది అటమిక్ నెంబర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ 17. ఏంటంటే అటమిక్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ 17. వాట్ ఈజ్ ఇట్స్ పొజిషన్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అని అడిగాడు. ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 2 పీరియడ్ 3 గ్రూప్ 17 అండి. పీరియడ్ 3 గ్రూప్ 17. ఓకే, ఓల్డ్ ఏంటన్నాడు? అటమిక్ నెంబర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ అటమిక్ నెంబర్. ఓకే, 17. ఓకేనా. నెక్స్ట్ రీసెంట్లీ విచ్ కంట్రీ ఇండియా విల్ ఆర్గనైజ్
సూర్యకిరణ్ ఎక్సైజ్. ఓకే, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, అయితే సూర్యకిరణ్ ఎక్సైజ్ ఇండియాకి ఇంకా ఏ కంట్రీకి మధ్యలో జరిగిందని అడుగుతున్నాడు. ఆన్సర్ నేపాల్ అండి. ఓకే, సూర్యకిరణ్ నేపాల్. నెక్స్ట్, ఆన్ విచ్ రివర్ ఈజ్ గోవా సిచ్యువేటెడ్? గోవా అనేది ఏ రివర్ ఒడ్డున సిచ్యువేట్ అయ్యింది అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే మాండోవి రివర్ అండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మాండోవి రివర్. నెక్స్ట్, హూ హాజ్ బికమ్ ది ఫస్ట్ ఫీమేల్ అథ్లెట్ టు విన్ 2 medals ఇన్ 1 Paralympic గేమ్స్? ఓకే, ఆన్సర్ ఎవరండి? అవని లేఖర్ అండి. ఓకే, అవని లేఖర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 320 grams of water in a solution contains 33 grams of common salt. Calculate the concentration of solution in terms of mass by mass percentage. ఓకే, ఆన్సర్ చూసుకుంటే 9.35 అండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఫిజిక్స్ సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి. ఓకేనా, ఫార్ములాస్ చూస్తూ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ కొన్ని చూసుకుంటే లేక్ టిటికాకా ఏంటంటే, లేక్ టిటికాకా ది హైయెస్ట్ లేక్ ఇన్ ది వరల్డ్ ఈ సిచ్యువేటెడ్ బిట్వీన్ ఏంటంటే, లేక్ టిటికాకా అనేది హైయెస్ట్ లేక్ అయితే, ప్రపంచంలోని హైయెస్ట్ లేక్ అయితే అది ఏ కంట్రీస్ మధ్యలో ఉంది అని అడిగాడు. ఓకేనా, ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 పెరు అండ్ బొలివియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్హుడ్ గ్రాంటెడ్ టు హిమాచల్ ప్రదేశ్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే 1971లో హిమాచల్ ప్రదేశ్ నుంచి సపరేట్ అయింది. ఓకేనా, నెక్స్ట్, ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అల్యూమినియం. ఓకే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆన్సర్ చూసుకుంటే 2-8 అండి. ఓకే, నెక్స్ట్, వై డస్ ఏ ఫీల్డర్ మూవ్ హిజ్ ఆర్మ్స్ బ్యాక్వర్డ్ వైల్ క్యాచింగ్ ఫాస్ట్ మూవింగ్ క్రికెట్ బాల్? ఓకే, ఎందుకు క్రికెట్ ఆడేటప్పుడు బాల్ క్యాచ్ చేసేటప్పుడు ఫీల్డర్ అనే అతను బాల్ని క్యాచ్ చేసేటప్పుడు చేతుల్ని వెనక్కి ఎందుకు జరుపుతాడు అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. బికాజ్ హీ గాట్ స్కేర్డ్, సో ఇది కాదు. ఓకే, బికాజ్ ఇట్ హెల్ప్స్ మేకింగ్ ది బాల్ ఈస్ టార్గెటింగ్, నో ఇది కాదు. ఓకే, నెక్స్ట్, బికాజ్ ఇట్ ఎక్స్పీరియన్స్ లెస్ ఫోర్స్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, సెలెక్ట్ ది ఆప్షన్ దట్ విల్ బి అబ్టైన్డ్ బై ప్లేసింగ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ డిసెండింగ్ ఆర్డర్ అని అడుగుతున్నాడు. ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ మెటాలిక్ ప్రాపర్టీస్. ఓకే, ఆన్సర్ చూస్తుంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, ఏంటండి? సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, క్లోరిన్. ఓకే, నెక్స్ట్, వాట్ కాజెస్ బ్లడ్ టు ఫ్లో ఫ్రమ్ ది వజీనా డ్యూరింగ్ ది మెన్స్ట్రుయేషన్? వాట్ కాజెస్ అని అడుగుతున్నాడు. ఎప్పుడంటే మెన్స్ట్రుయేషన్ టైంలో. ఓకే, ఆన్సర్ చూసుకుంటే rupture of the lining of the uterus. Okay, C is the correct answer. Next, Rof is main folk dance form of which state? And then Rof. Okay, answer చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ అండి. జమ్మూ కాశ్మీర్ is the correct answer. Next question, if the distance between two objects becomes more than 6 times the normal distance, then it becomes అని అడిగాడు. ఓకే, ఆప్షన్ చూసుకుంటే 1/36 times అండి, 1/36 times. నెక్స్ట్, విచ్ ఈస్ ది ఇండియన్ స్టేట్ బోర్డరింగ్ నేపాల్? నేపాల్కి ఇండియన్ స్టేట్స్ ఏవి బోర్డరింగ్లో ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఓకే, బోర్డర్ స్టేట్స్ ఏంటని అడుగుతున్నాడు నేపాల్కి. ఆన్సర్ చూసుకుంటే మనకి ఉత్తరప్రదేశ్ ఉంటుందండి. ఉంటుంది, బీహార్ ఉంటుంది, ఉంది. ఓకే, బీహార్ ఉంది. నెక్స్ట్, వెస్ట్ బెంగాల్ కూడా ఉంటుందండి. వెస్ట్ బెంగాల్ కూడా ఉంది. నెక్స్ట్, సిక్కిం కూడా ఉంటుందండి. సిక్కిం ఉంది. ఓకే, నెక్స్ట్ ఏది ఉంటుందంటే యూపీ. ఉత్తరప్రదేశ్ మాత్రం ఉంటుందండి. ఓకే, ఉత్తరప్రదేశ్ ఇంకెక్కడా లేదు. సో ఆన్సర్ మేబీ ఇదే ఉంటుంది. నెక్స్ట్, ఉత్తరాఖండ్ చూసి ఉత్తరప్రదేశ్ అనేది ఇక్కడ ఒక దగ్గర ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్పోర్ట్ ప్రమోద్ భాగ్యత్ హ్యాస్ వోన్ గోల్డ్ మెడల్ ఫర్ ఇండియా ఇన్ పారా ఒలింపిక్స్ ఫర్ ది ఫస్ట్ టైం అని అడిగాడు. ఓకేనా, ఏ స్పోర్ట్లో ప్రమోద్ భాగత్ అనే అతను గోల్డ్ మెడల్ సాధించాడు ఇండియాకి ఫస్ట్ టైం పారా ఒలింపిక్స్ నుంచి. ఓకే, ఆన్సర్ చూసుకుంటే బ్యాడ్మింటన్ అండి. ఏంటండి? బ్యాడ్మింటన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది రామకృష్ణ మిషన్ ఫౌండెడ్ బై స్వామి వివేకానంద? రామకృష్ణ మిషన్ అనేది స్వామి వివేకానంద చేత ఎప్పుడు స్థాపించబడింది అని అడుగుతున్నాడు. ఓకేనా, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే 1897 అండి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ట్వైస్ ఎవ్రీ ఇయర్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ట్వైస్ ఏ ఇయర్ అని అడిగాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ డే. ఏంటంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ డే. ఈ బిట్తో మనకి 50 బిట్స్ అనేవి కవర్ అయిపోయాయి. ఓకేనా, 50 బిట్స్ అనేవి కవర్ అయిపోయాయి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ ఇంకా 50 బిట్స్తో కలుద్దాం. ఈలోపు మనకి కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి పెడుతున్నాం. కరెంట్ అఫైర్స్ వీడియోస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అవి ఒక దగ్గర నుంచి కాదు, చాలా దగ్గర నేను సేకరించి మీకు చెప్తున్నా. ఓకే, ఎన్టీపీసీకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో అవి చూస్తూ ఉండండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఎన్టీపీసీ 30 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం కదా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేలోపు. అవి నేను మీకు అందిస్తాను, ఇవి కూడా ఫాలో అవ్వండి. ఓకేనా, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఇవి ఆల్రెడీ ప్రీవియస్ ఇచ్చిన బిట్స్ మాత్రమే మీకు ఇస్తున్నాను. ఓకేనా, సో వీడియోస్ అనేవి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోస్ అనేవి చూస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.